2 ఇయర్స్ ఆయన చేసి ఆయన వచ్చి అంత పెద్ద మనిషి వచ్చిండు, ఇన్వెస్టిగేట్ చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వు యాక్షన్ తీసుకుంటావా, సిబిఐకి ఇస్తావా చెప్పు? అదే యాక్షన్ తీసుకోవాల్సి మరి అదే అంటున్నాం. ఎందుకు తీసుకుంటలేదంటే బిఫోర్ ఎందుకు తీసుకోవాలన్నది అడగాలి మీరు. పదే పదే ముఖ్యమంత్రి గారిని అడగాల్సిన ప్రశ్న అది. కాళేశ్వరంలో మీరైనా రేవంత్ రెడ్డి అయినా అలా మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మీరైనా ఏం చేయలేరు. ఎందుకంటే ఆయన మీకు డబ్బులు ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఇచ్చిండు, కేసీఆర్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు, మీడియాకి కూడా ఇచ్చిండు. మెగా కృష్ణారెడ్డి మీకు కూడా ఇచ్చిండు. మీడియా కన్నా నేను నాకు అనలేదు. మీడియా అంటే వేరే శాటిలైట్ ఛానళ్ళు, పేపర్లు. మేము మాట్లాడుతున్నాం, మెగా కృష్ణారెడ్డి ఫోటోలు వేసి మాట్లాడతాను, మాకేం భయం లేదు. మేము కూడా మాకేం భయం లేదు. మీకు నేను మస్తాను. నేనైతే పొద్దున్నే కాళేశ్వరం ఇరిగిపోయింది, పగిలిపోయింది, పరెలు వాసినాయి, మునిగిపోయింది, 1,00,000 కోట్ల స్కామ్, 50,000 కోట్లు ఇల్లే మింగిన అని చెప్తూనే ఉంటుంది. ఇది ఏ ఇన్వెస్టిగేషన్ లేదు ఇంతవరకు. ఈయన ఎందుకు చేస్తారండి ఇన్వెస్టిగేషన్? వీళ్ళు చేయాలి. ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఇప్పుడు సిబిఐ చేస్తుంది. ఇప్పుడు ఈయన చేసిండు 2 ఏళ్ళు, చేయడేంది? చేసిండు, రిపోర్ట్ వచ్చినాక సిబిఐకి ఇస్తాడేంది? ఇప్పుడు 2023 డిసెంబర్లో అయినావు ముఖ్యమంత్రి, జనవరిలో ఇచ్చేనట్టు సిబిఐకి. నువ్వు 2 ఏళ్ళు నువ్వు చేసుకున్నావు, ఒక పెద్ద మనిషిని తెచ్చినావు, కమిటీ వేసినావు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిండు, నీకు రిపోర్ట్ ఇచ్చిండు, రుజువులతో ఇచ్చిండు. యాక్షన్ తీసుకుంటావా, సిబిఐకి ఇస్తావు ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత?